యువతను టార్గెట్ గా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ఒక ముఠాను అనంతపురం జిల్లా గుంతకల్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలోని షికారి నాగు, నరసప్ప, నిసార్ అహ్మద్, మేకల ప్రసాద్, షికారి మంజులలు ముఠాగా ఏర్పడి మిగతా ఇద్దరు నిందితులైన ఎర్రతోట లక్ష్మణ్జీ, పోయింటి ఈరన్నల నుండి గంజాయి కొనుగోలు చేస్తారు. 1 కిలో 11,000కు కొనుగోలు చేసి కిలో గంజాయిని 300 ప్యాకెట్లుగా మార్చుకుంటారు. ఇలా ఒక్కో ప్యాకెట్ ను 150 రూపాయల ప్రకారం గుంతకల్లు, అనంతపురం, బుక్కరాయ సముద్రం, గుత్తి తదితర ప్రాంతాల్లో విక్రయించి అధిక సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవలే గంజాయి విక్రయాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ఎస్పీ అనుబరాజన్ పోలీసులకు గట్టి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారంతో గుంతకల్ పోలీసులు ముఠాను పట్టుకున్నారు. ముఠాలో కర్నూలు జిల్లా వాసులు 4 ఉండగా మరో 4 అనంతపురం జిల్లాకు చెందిన వారిని ఎస్పీ తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయించినా లేదా దానిని కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. అన్ని ప్రాంతాల్లో దీనిపై ప్రత్యేకంగా ఉంచినట్లుగా స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం స్పెషల్ టాస్క్ ఫోర్స్ వారు జిల్లా వ్యాప్తంగా గాంజా విక్రమణం చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ దాదాపు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీటిల్లో 4 మన అనంతపురంకు సంబంధించిన వారు. అదేవిధంగా వీళ్ళ 4 కూడా ఒక 3 వ్యక్తులు కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్నారన్నది గుర్తించి వాళ్ళని కూడా అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 6.5 kg గాంజా స్వాధీనం చేసి ఈరోజు వీళ్ళని రిమాండ్కి తరలిస్తున్నాం. అదేవిధంగా నిన్న అనంతపురం 3 టౌన్లో చైన్ స్నాచింగ్ ఘటన ఏదైతే జరిగిందో ఆ విషయం మీద ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. యశ్వంత్ అండ్ వన్ ఆఫ్ హిజ్ కలీగ్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము. ఈ యొక్క ఘటన జరిగి విదిన్ ఒక 24 అవర్స్లోనే సీసీటీవీలు పరిశీలించి ఆ ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి, అండ్ మోరోవర్ వాళ్ళు బుర్కా వేసుకున్న వాళ్ళు, సో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి 6 తులాలు బంగారం స్వాధీనం చేసి వర్త్ ఆఫ్ 3,60,000 రూపీస్ వీళ్ళిద్దరిని కూడా రిమాండ్కి తరలిస్తున్నాం. ఈ యొక్క గాంజాకు సంబంధించిన విషయం అయితే ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన 4 ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1 కేజీ గాంజాని దాదాపు 15,000 అన్న చొప్పున తీసుకొని 300 ప్యాకెట్గా మార్చి మళ్ళీ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసినది గుర్తించడం జరిగినాయి. దీంట్లో ఎవరైతే ఈ గాంజాని వాడుతున్నారో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ కోసం ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి లెటర్ కూడా పెట్టి వాళ్ళని కూడా అప్పచెప్పడం జరిగినాయి. ప్రజలు కూడా గాంజా విక్రయం, అదేవిధంగా ఈ గాంజా సేవిస్తూ ఉన్న వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ని డయల్ 100 కానీ 9440796800 నా నంబర్కి ఇస్తే ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతాయి. ఎవరైతే వీటి మీద ఈ నేరాల్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఖచ్చితంగా రిపీటెడ్ అఫెండర్ అయితే నమోదు చేయడం కూడా జరుగుతుంది. చిల్డ్రన్స్ అన్నప్పుడు వీఆర్ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ. అది అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇంటిమేట్ చేస్తూ వాళ్ళ మీద నిఘా పెట్టడం అని కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఈ విషయంలో పిల్లలు ఎవరు ఉన్నట్టు బయటకు రాలేదు. ఇది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొత్తగూడెం నుంచి వీళ్ళు చెప్తున్నారు, బట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. ఒక 2 పేర్లు చెప్పినారు. ఇన్వెస్టిగేషన్ వన్స్ కంప్లీట్ అయినాక మనకు క్లారిటీ వస్తుంది. బికాస్ మేము ఒక్కొక్క కేసు ఎండ్ అయినప్పటికీ నెక్స్ట్ కేసుకు ముందుకు పోయేది పాత కేసు నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్తోనే నెక్స్ట్ కేసుకు ముందుకు వెళ్తున్నాం. సో దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ యాక్టివిటీలో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.